హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ మనం కుకుద్రుమ రాజు కథ విందాం. ఒక బస్తీకి సమీపాల అరణ్యంలో చండరవం అనే నక్క ఉండేది. ఒకనాటి రాత్రి అది ఆహారం వెతుక్కుంటూ బస్తీ ప్రవేశించింది. కుక్కలు దాన్ని చూసి భయంకరంగా మొరుగుతూ చీల్చి చంపాలన్న ఉద్దేశంతో దాని వెంట పడ్డాయి. నక్క హడలిపోయి ప్రాణాలు దక్కించుకునేటందుకు పరిగెత్తుతూ ఒక కలంకారీ వాడి ఇంట జొరబడి, వాడు బట్టలకు రంగు వేయడానికి నీలరంగు నిల్వ చేసి ఉంచే తొట్టలో పడిపోయింది. అది చూసి కుక్కలు దూరంగా ఉండి కొంతసేపు మొరిగి వెళ్ళిపోయాయి. నక్క నీలి రంగులో బాగా నాడడం చేత దాని శరీరం అంతా దట్టమైన నీలం రంగు పట్టుకున్నది. మూఢుడు, ఆడది, ఎండ్రకాయ, తాగుబోతు, నీలిరంగు పట్టుకుంటే వదలవని సామెతే ఉన్నది కదా. అమిత ప్రయాసపడి ఎలాగైతేనే నక్క నీలిరంగు తొట్టె నుంచి బయటపడి పారిపోయింది. ఈసారి కుక్కలు దాని రంగు చూసి నక్క అని పోల్చుకోలేక దాన్ని పోనిచ్చాయి. నక్క అరణ్యానికి తిరిగి వచ్చింది. సింహము, ఏనుగు, పెద్ద పులి, చిరుత, పులి, తోడేలు, ఎలుగుబంటు, ఇతర అరణ్య మృగాలు ఒకదానినొకటి రహస్యంగా ఎన్నడూ ఎరగమే, ఎవరి అద్భుతమైన నీలం ప్రాణి అని అడుగుకున్నాయి. ఈ కొత్త జంతువు బలశౌర్య పరాక్రమాలు తమకు తెలియని కారణం చేత అవి కొంచెం నక్కకు ఎడంగా తప్పుకొని తిరగసాగాయి. తనను చూసి ఇతర జంతువులు భయపడుతూ ఉండడం చూసి చండరవం, ఓ వన్యమృగాల్లారా, నన్ను చూసి ఎందుకు బెదిరిపోతున్నారు? మిమ్మల్ని పాలించడానికి రాజు లేడని గ్రహించి ఇంద్రుడు మీకు రాజుగా ఉండి మిమ్మల్ని కాపాడడానికి నన్ను పంపాడు. అందుకే నేను వచ్చాను. నా పాలనలో మీరు క్షేమంగా ఉండండి. ఇక నుంచి నేనే మీ రాజును. నా పేరు కుకుద్రుమం అన్నది. ఈ మాటలు విని సింహము, పెద్ద పులి, ఏనుగు, చిరుతపులి, ఎలుగుబంటు, తోడేలు, కోతి, లేడి, కుందేలు, ఇతర మృగాలు నక్క ముందు సాష్టాంగపడి తమరు చెప్పినట్టు వింటాం అన్నాయి. కుకుద్రుమం సింహాన్ని తన మంత్రిగాను, ఇతర మృగాలను ఇతర హోదాలలోనూ నియమించి తన జాతికి చెందిన నక్కలను హీనంగా చూసి దూరంగా తరమగొట్టింది. సింహం మొదలైన జంతువులు వేటాడి మాంసం తెచ్చి కుకుద్రుమానికి సమర్పించేవి. ఆ మాంసాన్ని తినగలిగినంత తిని మిగిలిన దాన్ని రాజధర్మం ప్రకారం కుకుద్రుమం అన్ని జంతువులకు పంచేది. కొంతకాలం పాటు కుకుద్రుమం పరిపాలన అద్భుతంగా సాగింది. ఒక రాత్రి నక్క భోజనం ముగించి పవలించింది. సింహము, పెద్ద పులి, ఏనుగు, చిరుతపులి, కోతి దానికి కావలి కాస్తున్నాయి. ఉన్నట్టుండి నక్కల మంద ఊలలతో అరణ్యం మారుమోగింది. కుకుద్రుమం తనను తాను మర్చిపోయింది. దాని రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఉద్రేకంతో దాని కళ్ళలోకి అశ్రులు దిగాయి. అది ఆనంద పారవస్యంలో పడక మీది నుంచి దూకి బలంగా ఊలపెట్టింది. ఇది చూసి సింహం మొదలైన జంతువులు ఇది మామూలు నక్కే అనుకుని అవమానంతో క్షణం పాటు తలలు దించేసుకున్నాయి. కానీ అంతలోనే వాటికి ఆగ్రహం వచ్చేసింది. ఈ క్షుద్ర జంతువు మన సేవలు పొందుతుందా? దీన్ని